అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఇండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత రథముల చేత నిండి ఇండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వంతో ముత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో ముత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి సోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు సోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కండ్లను తెరవజేసెను. కనుక వారు తాము సోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరి తలంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, దయ్యములను, వాటి ప్రభావాలన్నిటినీ, ప్రతి విధమైన అల్లరి శక్తులను, డైవర్ట్ చేసే స్పిరిట్స్ అన్నిటినీ, కలవరపరిచే ఆత్మలను నజరేయుడైన యేసు శక్తిగల నామములో, సర్వాధికారం కలిగిన నామములో బంధించి లయపరుస్తున్నాను తండ్రి. పరలోకమందు బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. మీ ఆత్మ సహాయం చాలినంతగా దయచేయండి. మీ దీనదాసునైన నన్ను స్వస్థపరిచి మీ సన్నిధిలో నిలబెట్టిన తండ్రి, వాక్శక్తిని అనుగ్రహించండి. నా నోటి వ్యర్థమైన మాటలు ఏవి రాకుండా మీ మాటలతో నా నోటిని నింపండి. ప్రభా, మీ మాటలే మాకు ఆత్మయో జీవమునై ఉన్నాయి. మేము ప్రభా జీవం పొందుకొని, మీ ఆత్మను పొందుకొని, ఆయన మీ ఆశీర్వాదాలు పొందుకొని ఇక్కడి నుంచి మేము వెళ్ళడానికి కృప దయచేయండి. అంత మాత్రంగా మా జీవితాలను సరిదిద్దుకొని ప్రభా హెచ్చరిక పొంది సరిదిద్దుకొని వెళ్ళడానికి కూడా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించేటటువంటి మేము ఆత్మతో సత్యంతో ఆరాధించి మీ అనుగ్రహం పొందడానికి కూడా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా పెదవులను కాల్చండి, నా నాలుకను ముట్టండి, నా నిలువెల్లా దహించండి ప్రభు. మీ నమ్మదగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ఒక కొత్త అంశాన్ని ప్రారంభించుకున్నాం కదా, చెప్తారా? వెరీ గుడ్. దేవుని ప్రేమలోని
శక్తి, దేవుని ప్రేమలోని శక్తి. నిజంగా మనము పరిశుద్ధాత్మ శక్తిని గురించి చాలా ధ్యానించుకున్నాం. అదే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుందని మనం తెలుసుకున్నాం. రోమా 5:5 ప్రకారం చదవండి త్వరగా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా ఎలాగైతే శక్తి మనకు వస్తూ ఉందో, దేవుని ఆత్మ ద్వారా ప్రేమ కూడా మనలో కుమ్మరించబడుతుంది. మనం ధ్యానించేది ఏమిటి? దేవుని ప్రేమలో కూడా శక్తి ఉంది అని. హల్లెలూయా. ఏంటి? దేవుని ప్రేమలో కూడా శక్తి ఉంది అంటే ఎంత శక్తి అని అంటే, మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు రాసిన పరమగీతాల గ్రంథంలో చూస్తే అది మరణమంత బలమైందంట. ప్రేమ మరణమంత బలమైనది. చప్పుడు కూడా దేని మహిమపడతాం. ప్రైజ్ అలాడ్. ఏంది? ప్రేమకు ఒక శక్తి ఉందా? ఎంత శక్తి ఉంది? మరణం అంత శక్తి ఉందన్నమాట. అంటే మరణాన్ని ఎవరైనా ఓడించగలరా? ప్రభు తప్ప ఇంకెవరు ఓడించలేదు. హల్లెలూయా. ఎవరినైనా అది పట్టుకుంటుంది, ఇంక పట్టుకున్నది వదిలిపెట్టదు. అలాగే ప్రేమ అనేది కూడా అంత బలమైనది. హల్లెలూయా. అది శక్తితో కూడినటువంటిది. అది స్వచ్ఛమైన దేవుని ప్రేమ. ఈ లోక సంబంధమైన ప్రేమలు కాదు పిల్లరా. ఈ లోక సంబంధ ప్రేమలంతా లస్ట్తో కూడినటువంటివి. లస్ట్. సాధారణంగా ప్రేమ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ చెప్పమంటే వెంటనే పగ అని చెప్తాం కదా. ప్రేమకి ఆపోజిట్ వ్యతిరేక పదం పగ అని చెప్తాం వెంటనే. కానీ ఇంగ్లీష్ తర్జుమాలు ఏముందో తెలుసా? ప్రేమకు క్వైట్ ఆపోజిట్ వర్డ్ ఏంటంటే లస్ట్ అనమాట. లవ్కి లస్ట్ అని ఉంది. లస్ట్ అంటే కామంతో కూడినటువంటిది అనమాట. ఈ లోక ప్రేమల్లో లస్ట్ ఉంది, కామం ఉంది, కానీ అది నిజమైన ప్రేమ కాదు. జాగ్రత్తగా తెలుసుకోవాలా. యవ్వనస్తులు కూడా తెలుసుకోవాలా. మీలో వచ్చేటటువంటి యవ్వన కోరికలు నేను కాదని చెప్పను. ఆ వయసులో అన్నీ తొందర చేస్తాయి. కానీ ఎందుకు దేవుడు బోధిస్తున్నాడు మనకు? చప్పుడు కొట్టండి. ఒకప్పుడు ఎవరు సరిగా బోధించే వాళ్ళు లేక, దేవుని శక్తిని సాధకం చేసేవాళ్ళు లేక, దేవుని శక్తిని అన్వయించుకునే నడిపింపు లేక అందరం చేశాం. నేను కూడా చేశాను. అలాగని చెప్పి అందరూ చేయడానికి కాదు. ఇప్పుడు మనకు చాలా వివరంగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్త పడడానికి మనకు ఇంద్రియ నిగ్రహ శక్తి కూడా దొరుకుతూ ఉంది కదా. కాబట్టి అప్పుడు మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు చేయలేదా? మేము చేస్తే ఏమైంది అంటున్నారు. చేసి చూడండి, మీ సంగతి తెలుస్తుంది. ఎంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయో. మోసము, దగ్గ, నమ్మించి గొంతు కోయడం, నమ్మించి మానభంగం చేయడం, నమ్మించి చంపి ఏట్లలోనో చెరువుల్లోనో రైల్వే ట్రాక్స్ మీదనో పెట్టడం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే లవ్కి వ్యతిరేక పదం లస్ట్. అది కామం అని. దేవుని ప్రేమ స్వచ్ఛమైనది, అది పరిశుద్ధమైనది. హల్లెలూయా. అది ప్రాణం ఇచ్చే ప్రేమ. హల్లెలూయా. ఏంటి దేవుని ప్రేమ? ప్రాణం ఇచ్చేటటువంటి ప్రేమ. హల్లెలూయా. ప్రేమ ఇంకా ఎంత శక్తి కలిగిందనంటే, సొలొమోను రాజుకు దేవుడిచ్చిన జ్ఞానం దేవుడు రాశాడంటే మరణమంతా బలమైనది. అపోస్తలుడైన పౌలు గారు ఏమి రాశారంటే, ఆ మరణము కూడా దేవుని ప్రేమ నుంచి నన్ను వేరు చేయలేదన్నాడు అనమాట. అది ఇంకా ఎంత అద్భుతమైన రహస్యమో చూడండి ఒకసారి. రోమాపత్రికలో 8వ అధ్యాయం 35 నుంచి చదువుతాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు?
అంటే మనల్ని క్రీస్తు ప్రేమ నుండి బయటికి తీగలవాడు ఎవడు అని. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. బాగానే ఉంది కదా. అంటే మరణం అంత బలమైంది కాబట్టి ఇవేవి కూడా మనల్ని బయటికి తీయలేవు. ఏది? శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, హింస అయినా సరే, కరువైనా సరే, వస్త్రహీనత అయినా సరే, ఉపద్రవమైనా సరే, ఖడ్గమైనా సరే మనలను దేవుడి నుంచి, దేవుని ప్రేమ నుండి వేరు చేయలేవన్నాడు. బాగుంది. తర్వాత 37 నుంచి చదువుతాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అన్నాడా. హల్లెలూయా. మరణమైనను, చూసారా ఏమన్నాడు? మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. చప్పలు కొట్టి దేవుని హల్లెలూయా. అంటే పౌలు గారు ఇక్కడ ఇంకొక భావాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే ప్రేమ మరణమంతా బలమైందని సొలొమోను రాజు రాస్తే, ఇప్పుడు పౌలు గారు ఇచ్చిన వివరణ బట్టి ఏంటంటే ప్రేమ మరణము కంటే బలమైందని. అది దీని అర్థం. హలో, ప్రేమ మరణం కంటే బలమైందంట. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. అందుకనే మరణమైనా సరే నన్ను దేవుని ప్రేమలో నుంచి వేరు చేయలేదు. ఎందుకంటే దేవుని ప్రేమ మరణ బలము కంటే గొప్పది. చప్పలు కొట్టి మనం పెడతాం. ఇది పౌలు గారు దేవుడు తనకిచ్చిన జ్ఞానం కొలది ఆయన పొందుకున్నాడు. అందుకనే పౌలు గారు ఈ జ్ఞానం కోసం ఏం చేశాడంటే తనకున్నవన్నీ పెంటతో సమానంగా వదిలిపెట్టాడండి. హల్లెలూయా. ఈ గొప్ప ప్రేమ, ఈ జ్ఞానం కొరకు ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతాం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయం అనిందుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. జాగ్రత్తగా ఇంటూ రండి, చూస్తూ రండి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఎవరిని చూసారా? నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అందుకనే పౌలు గారికి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధన పుస్తకంలో సొలొమోను రాజు ఎంత గొప్ప జ్ఞానవంతుడో, కొత్త నిబంధన పుస్తకంలో పౌలు గారు అంతకంటే గొప్ప జ్ఞానవంతుడుగా మనకు కనపడతాడు. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. దానికోసము ఆయన అంత ఆశపడ్డాడు అన్నమాట. అందుకని దేవుడు ఆయనకి ఇచ్చింది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన, చెప్పండి, అతి శ్రేష్టమైన ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. అలాగా ఎంచుకున్నాడు కాబట్టి ఇంకేది కూడా నాకు లాభం కాదు. నా ప్రభు అయిన క్రీస్తు యేసును గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానమే నాకు లాభకరము. హల్లెలూయా. వింటున్నారా? ఏదండి లాభకరం? ఆయన ఎంతో గొప్ప ఆస్తిపరుడు. పౌలు గారు చాలా పౌలుగా మారాడే. సౌలు ఆయన చిన్న ఆయన కాదు, చాలా ఆస్తిపరుడు. ఆయన బెన్యామీను గోత్రికుడు. ధర్మశాస్త్రమును పఠించిన, ధర్మశాస్త్రములో పండితుడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడంలో ఎవ్వరూ రాయిలా అనిందుండని తను రాసుకున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో
నింద మోపడానికి వీళ్ళంతటి హోదా ఆయనకు ఉందన్నమాట. అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క శ్రేష్టమైన జ్ఞానము, అతి శ్రేష్టమైన కాదు, అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై వాటన్నిటినీ వదిలేశాడు, నష్టంగా ఎంచుకున్నాడు అంతే. హల్లెలూయా. ఎందుకంటే అవి లాభకరం కాదని తెలుసుకున్నాడు. లాభకరం ఏమిటంటే అతి శ్రేష్టమైన క్రీస్తు యొక్క జ్ఞానమే. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే రాసిన మరొక మాట, క్రీస్తే ఆ దైవ జ్ఞానము. హల్లెలూయా. క్రీస్తే ఆ దైవ శక్తి అని ఆయన కనుగొన్నాడు, రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకేమి ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు, ఒక్కరు చదవండి, అందరూ ఆపేయండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని జ్ఞానం, అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానం ఎవరిప్పుడు? యేసుక్రీస్తు. హల్లెలూయా. అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తును సంపాదించుకోవడానికి అంత నష్టంగా ఎంచుకున్నాడు, అంతా వదిలేశాడు. అంటే యేసుక్రీస్తు కంటే లాభకరమైనది చెప్పాలా ఇంకొకటి లేదు. ఎంతమంది గ్రహించారు దీన్ని? పౌలు గారు గ్రహించారు కాబట్టి అనుకున్న సమస్త హోదాలన్నీ, తన ఆస్తిపాస్తులన్నీ, సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు, వాటిని వదిలేశాడు. అందుకని 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని అని రాశాడు. హల్లెలూయా. ఆయన ఎన్నో సంపాదించుకున్నాడు. రోమా ప్రభుత్వ పౌర హక్కును కూడా సంపాదించుకున్నాడు ఆయన. చప్పుడు కొట్టాలా, అంత గొప్పవాడు పౌలు గారు. సాధారణంగా ఇశ్రాయేలీలు రోమా ప్రభుత్వంలో పౌర హక్కు పొందడానికి వీలు కాదు. కానీ పౌలు గారు రోమా ప్రభుత్వపు పౌర హక్కు పొందుకోగలిగాడు అనమాట. చప్పలు కూడా దేవుని మహిమపడతాం. అంత గొప్పవాడు ఈయన, అంత గొప్పవాడు. కానీ అవన్నీ సంపాదించుకున్నాడు, ఆ ఘనతలన్నీ సంపాదించుకున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? క్రీస్తును సంపాదించుకొని. ఇప్పుడు క్రీస్తుని సంపాదించుకోవడానికి వాటన్నిటినీ వదిలిపెట్టేశాడంట. అంటే క్రీస్తు కంటే గొప్ప సంపాదన ఇంకోటి లేదు. హల్లెలూయా. కాబట్టి నేను క్రీస్తునే సంపాదించుకోవాలా. హల్లెలూయా. నువ్వెంత వాక్యాన్ని సంపాదించుకుంటావో అంత క్రీస్తు నీలో ఉన్నాడనమాట. హల్లెలూయా. నీ యొక్క హృదయం ఇప్పి చూపిస్తే ఎవరు కనబడాలా? క్రీస్తు కనబడాలా. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుద్దాం. హల్లెలూయా. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. హల్లెలూయా. ఆయన ఘనతలన్నీ కూడా పెంటతో సమానంగా నష్టంగా ఎంచుకొని వదిలిపెట్టేసాడు. ఎందుకంటే అతి శ్రేష్టమైన దేవుని జ్ఞానం కొరకు. అంత మాత్రం కాకుండా క్రీస్తు నిమిత్తమై శ్రమపడి క్రీస్తు పునరుద్ధానమందు పాలిభాగస్తుడు కావాలని. హల్లెలూయా. ఏంటి? క్రీస్తు పునరుద్ధానములు అంటే క్రీస్తు శ్రమలలో, క్రీస్తు మరణములో, క్రీస్తు
పునరుద్ధానంలో పాలు పొంది క్రీస్తుతో పాటు ఆ మహామహిమలో ఉండాలని. హల్లెలూయా. అర్థమవుతుందా? క్రీస్తుతో కూడా మహిమలో ఉండడానికి ఆయనకున్న ఘనతలన్నీ మొత్తం విడిచిపెట్టాడు. మన అంశంలోకి వస్తున్నా. అందుకనే ఆయనకు అంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. సాల్మాన్ రాజు పరమగీతాల్లో ప్రేమ మరణం అంతా బలమైందని రాస్తే, పౌలు గారు మరణము కంటే బలమైందని రాశాడు. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ మరణం కంటే బలమైన దేవుని ప్రేమ ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కాబట్టి యేసుక్రీస్తే హల్లెలూయా మరణం కంటే గొప్ప బలం గలవాడు. హల్లెలూయా. అందుకనే మరణం ఇప్పుడు నన్ను నా ప్రభు యొక్క ప్రేమ నుండి మరణము నన్ను వేరు చేయలేదు. ఇంపాసిబుల్. ఎందుకంటే నా ప్రభు మరణాన్ని జయించాడు. హల్లెలూయా. ఆ మరణం ఓడిపోయింది. ఇప్పుడు నా ప్రభుతో నేను హత్తుకొని ఉన్నా, ఏక శరీరమై ఉన్నా, ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్నా, ఆయన శరీరంలో అవయవమై ఉన్నా, నన్ను ఆ మరణము తీయలేదు. అర్థమవుతుందా? అంత బలమైనటువంటిది దేవుని ప్రేమ. హల్లెలూయా. మరణము కూడా నిన్నేమి చేయలేదు. హలో, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమతో హత్తుకొని జీవిస్తే, దేవుని యొక్క శరీరం అనే సంఘములో నువ్వు ఒక అవయవం అయితే మరణము నిన్ను ఏమీ చేయలేదు. మరణ భయం అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు అనుమతిస్తేనే మరణం వస్తుంది. అంటే దాన్ని ఏమంటాం? ఈ లోక సంబంధమైన మరణాన్ని గురించి ఆలోచించబాకండి. దేవుడు రమ్మంటే పరలోకానికి పోతాం. అది చప్పలు కూడా దేని మహిమ పెడతాం. ఓ క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరులారా, మనకు మరణం లేదు. ఆయన రమ్మంటాడు, పిలుస్తాడు పైకి. హల్లెలూయా. మనం కట్టిని తీసుకొని పోయి భూస్థాపన చేస్తున్నాం. కానీ మరణం అనేది దేవుని పిలుపు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. క్రైస్తవుని జీవితంలో మరణము దేవుని పిలుపు. భూమి మీద నుంచి పరలోకానికి రమ్మని. హలో, చప్పలు కొట్టాలి. ఈ లోక సంబంధమైనటువంటి మరణ సంబంధమైన అది కానే కాదు. అలాగని మనం దిగులు పడాల్సిన అక్కరే లేదు. సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మన మరణం ఏంటంటే, ఒక నిజ క్రైస్తవుని మరణము ఏంటంటే పరలోక పిలుపు. హల్లెలూయా. ఏంటి? పరలోక పిలుపు. ఈ భూమి మీద ఇంక చాలులే, ఇంక రా అని చెప్పి తన దగ్గర పెట్టుకుంటాడు అంతే. హలో, అది అసలు సంగతి, పరలోక పిలుపు. హల్లెలూయా. ఈలోక సంబంధమైనటువంటి మరణాలు పొందిన వాళ్ళు భయంకరంగా నిరీక్షణ లేనటువంటి వాళ్ళలాగా ఉంటారు. అలాంటిది కాదు మనది. హల్లెలూయా. కాబట్టి పౌలు గారు రాసిన వివరణ ప్రకారము ప్రేమ మరణము కంటే కూడా బలం. ఇంకా చెప్పాలంటే ఏవైతే ఉన్నాయో శక్తివంతమైనవి వాటన్నిటికంటే బలమైనది ప్రేమ. దేవుని ఆ ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ మన హృదయాల్లో దేవుని ఆత్మ ద్వారా కుమ్మరించబడుతూ ఉంది. దేవుని శక్తి ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడి శూర కార్యాలు చేయగలిగారో, అదేవిధంగా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడి అసాధారణమైనటువంటి కార్యాలు, అసాధారణమైన క్రియలు దేవుని ప్రేమలో ఉన్న శక్తి ద్వారా మనం చేయగలుగుతాం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. దీంట్లో మనం ఇప్పటికే 2 విషయాలు ధ్యానించాము. మొదటిది శత్రువుని ప్రేమించే శక్తి, రెండవది హింసించు వారి కొరకు ప్రార్థించే శక్తి, మూడవది శత్రువులను క్షమించే శక్తి. పోయిన వారం కూడా చెప్పాను, నేను విన్న వాక్యాన్ని బట్టి నేను మారు మనసు పొందాను, నా జీవితాన్ని సరిదిద్దుకున్నాను అనే సాక్ష్యాలు వినాలని ఆశ. హలో, నేను నాకు శత్రువుగా ఈ వాక్యం విని నాకు శత్రువుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించాను. ఎలా ప్రేమించుతావు? ఏదైనా ఇవ్వకుండా ప్రేమించలేవు కదా. హల్లెలూయా. ఏమైనా ఇవ్వకుండా ప్రేమించలేవు కదా. నీ శత్రువు బర్త్డే జరుపుకుంటున్నారు, నువ్వు వాక్యం విన్నావు, నువ్వు ఇప్పుడు ప్రేమించాలా? ఏం చేయగలవు? ప్లీజ్ చెప్పండి. ఏం చేయగలం?
ఇంకా ప్రేమించాలా, వాక్యం వచ్చేసింది, వాక్యం గద్దిస్తూ ఉంది శత్రుని ప్రేమించాలని. దేవుని ప్రేమ ఏం చేస్తావు ఇప్పుడు? ఎదుటి ఇంట్లో బర్త్డే జరుపుకుంటున్నారు, అప్పుడు దాకా నువ్వు ముఖం విడి తిప్పుకుంటున్నావు, ఇప్పుడు ఏం చేయాలా? పెద్దగా చెప్పాలి మీరు. ఏదన్నా శ్రేష్టమైన గిఫ్ట్ ఎత్తుకోపోయి హ్యాపీ బర్త్డేనో హ్యాపీ వెడ్డింగ్ డే చెప్పి వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళ చేతుల్లో పెట్టాలి. హల్లెలూయా. చెవులు కూడా దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. అలాంటి సాక్ష్యాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నారు, దాని గురించి నాకు సాక్ష్యం వినాలా, ఎంతో ఆశ. నన్ను హింసించే వాళ్ళు ఇంతమంది అనేక సార్లు ప్రార్థన చేయడానికి మోకరిస్తే నన్ను హింసించే వాళ్ళందరూ నాకు మనసులోకి వస్తున్నారు. పో సాతానా అన్నాను. ఏమన్నంట? ఎవరినైనా అలా పో సాతాననే? హలో, వాళ్ళ జ్ఞాపకం వస్తున్నారంట. ఎవరు? ప్రార్థనలో కూర్చుంది మంచిగా ఒక సిస్టర్ లేకపోతే ఒక బ్రదరు, శత్రువులందరూ హింసించే వాళ్ళంతా గుర్తొస్తున్నారు. ఏమంటుంది? సైతానా, వాళ్ళ పేర్లు ఎందుకు నాకు గుర్తు చేస్తావు, పో అంటుంది, లేక పో అంటున్నాడు. ఇప్పుడు నిజంగా వాళ్ళ పేర్లు తెచ్చిచ్చేది ఎవరు? ప్రార్థనలో ఉన్న నీకు ఆ పేర్లు జ్ఞాపకం చేసేది ఎవరు? ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేయడానికి, నీలో ఉన్న ఆ పగ కక్ష తీసేసి నిన్ను దీవించడానికి, ఎవరినైతే నువ్వు క్షమించలేకపోతున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేయలేకపోతున్నావో వాళ్ళందరినీ మనసులోకి తీస్తూ నువ్వేమనుకుంటున్నావో, పోయి వీడి పేరు గుర్తొస్తుంది, సైతాన్ని తీసుకొస్తున్నా మనసులోకని గద్దించడం మొదలు పెడుతున్నావు. పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖ పెడుతున్నావు. హల్లెలూయా. అప్పుడే హల్లెలూయా నీ శత్రువు, నిన్ను హింసించే వాళ్ళు నీకు గుర్తొచ్చినప్పుడు ప్రార్థనలో నువ్వు వెంటనే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం కావాలా సంఘంలో. నేను ఇంతకుముందు నాకు అర్థం కాలేదు, నా శత్రువులు నాకు గుర్తు చేస్తా ఉంటే సైతాన్ అనుకున్నాను, గద్దించాను. దేవుడు నన్ను మారు మనసు కలిగజేయడానికి, దేవుని ప్రేమ కలిగిన దేవుని ప్రేమ కలిగిన వాడిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడే పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు అని నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. నేను ఇప్పుడు వాళ్ళందరి పేరు పేరున ఎంత హ్యాపీగా ఉంటుంది హృదయం. శత్రువులు హింసించే వాళ్ళు పేరు పెట్టి స్తుతిస్తూ ఉంటే అప్పుడు దాకా లేనటువంటి మనశ్శాంతి అప్పుడు వచ్చేస్తుంది. అంతకుముందు అంత ఎంతో భారం వాళ్ళు గుర్తొస్తూ ఉంటే, వాళ్ళు పెట్టిన హింస, వాళ్ళు పెట్టిన శ్రమ గుర్తొచ్చి ఎక్కడ లేని వేదన, భారం. వాళ్ళ పేరు పెట్టి స్తుతిస్తున్నా. ఇప్పుడు ఎవరి పేరు? నేను హింసించిన వాళ్ళ పేరు పెట్టి స్తుతిస్తున్నా, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నా. నీ హృదయంలో ఎంతో విశ్రాంతి, శాంతి ఎవరిస్తారు? దేవుని ఆధీనములోనికి నువ్వు వచ్చినందుకు, దేవుని చిత్తానికి లోబడినందుకు ఆయన శాంతిని నీకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట అది. శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినటువంటిది కాదు అన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాడు. ఇలాంటి సాక్ష్యాలు ఒక్కటన్నా వింటే దేవునికి సంతోషం, దేవునికి మహిమ. సంఘంలో అనేక మంది నేర్చుకుంటారు. ఇలా చేశాను నేను ప్రార్థన, వాక్యం విన్న తర్వాత మూడవది, శత్రువులను క్షమించే శక్తి దేవుని ప్రేమలో ఉంది. నా శత్రువులు నేను క్షమించాను. హల్లెలూయా. సమాధాన పడ్డాను. నా భర్తను నేను క్షమించుకొని భర్తతో సమాధాన పడ్డాను. నా భార్యని క్షమించుకొని నా భార్యతో సమాధాన పడ్డాను. నా బిడ్డలతో సమాధాన పడ్డాను. నా ఇరుగు పొరుగు వాళ్ళతో, నాకు శత్రువులుగా ఉన్న వారందరితో నేను సమాధాన పడ్డాను, కనీసం ఒక్కరితోనైనా. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు దేవునికి మహిమ. హల్లెలూయా. తర్వాత ఈరోజు మనం చదివినది ఏంటంటే, శత్రువుల ఆకలి తీర్చే శక్తి, దప్పిక తీర్చే శక్తి. చప్పలు కొట్టాలి, దేవుని మహిమపడదాం. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఏం నేర్చుకోబోతున్నామంటే, శత్రువుల ఆకలి తీర్చే శక్తి, దప్పిక తీర్చే
ఆ శక్తి. ఇప్పుడు మనం చదివాం కదా రాజుల 2వ గ్రంథంలో, సిరియనులు పదే పదే ఇజ్రాయేలీలను ముట్టడిస్తున్నారనమాట. వినండి జాగ్రత్తగా. సిరియా దేశస్తులు, సిరియా రాజు సైన్యం అంతా ఇజ్రాయేల్ దేశాన్ని పదే పదే ముట్టడిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ పక్కకు వచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడించాలన్నా వీలుగాల. ఏంది, ఎటు పక్కన వాళ్ళు సిరియా దేశ సైన్యము ఎటు పక్క వచ్చినా కూడా ఇజ్రాయెల్ దేశాన్ని ముట్టడించడానికి వీలుగాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చే లోపల ఇజ్రాయేలీల సైన్యం అక్కడ రెడీగా ఉందన్నమాట. ఎవరు సైన్యం? శత్రు సైన్యము తూర్పు పక్కన నుంచి వచ్చి అటాక్ చేస్తాము అంటే తూర్పు పక్కన ఇజ్రాయేలీల సైన్యం రెడీగా ఉందన్నమాట, వాళ్ళని అటాక్ చేయనీయకుండా. సరే, ఇంకొక దిక్కున వస్తారంటే అక్కడ కూడా వచ్చేస్తున్నారు ఇజ్రాయేలీలు. ఏ దిక్కునైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇజ్రాయేలీల సైన్యం అక్కడ ఉంది, దేశాన్ని వాళ్ళు ముట్టడించలేకపోతున్నారు. అప్పుడు ఆ సిరియా దేశం రాజుకి ఒక డౌట్ వచ్చింది, ఒక సందేహం వచ్చింది. ఏంటంటే, మనలో ఎవడో మనం ఏ దిక్కుకు పోతున్నామో ముందుగా అది వాళ్ళకి ఇజ్రాయెల్ రాజుకు తెలియజేసేస్తున్నారు, మనలోనే ఎవరో ఉన్నారని చెప్పి వాళ్ళ నాయకులందరినీ సమకూర్చారనమాట. వాళ్ళ నాయకులందరినీ సమకూర్చారు. అప్పుడు ఆయన అడుగుతాడు, మనలో ఎవడో మన సమాచారము ఇజ్రాయెల్ రాజుకి తెలియజేస్తున్నారని. అప్పుడు ఎవరున్నారు రాజా, ఎవరు లేరు అని అందరూ చెప్తున్నారు అనమాట. ఒక అతను చెప్పాడంట, హల్లెలూయా, మనలో ఎవరు లేరు, వాళ్ళల్లోనే ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుని మహిమ, ప్రైజ్ గాడ్. మనలో ఎవరు లేరు, వాళ్ళల్లో నాకు ఆయన ఉన్నాడు. మీరు అంతఃపురములో చెవుల్లో మాట్లాడుకున్నవి కూడా ఆయనకి తెలిసిపోతాయి అని చెప్పాయంట. ఆయన ఎవరో కాదు, వాళ్ళ ప్రవక్త. హల్లెలూయా, వాళ్ళ ప్రవక్త, ఎలీషా ప్రవక్త ఉన్నాడని. అప్పుడు అయితే అతను పట్టుకోరప్పండి పంపించాడు సైన్యాన్ని. అయితే అతన్ని పట్టుకోరమ్మని అంటే ఆ చెప్పినోడిని ముందు పంపించి అతను ఏ పట్టణంలో ఉన్నాడో కనుక్కొని వచ్చారు. తర్వాత సైన్యాన్ని విస్తారమైన సైన్యాన్ని పంపించాడు, అతను పట్టుకోరాపోండి అని. ఈ లోపల ఏం జరిగిందంటే, ఉదయాన శిష్యుడు లేచాడు, గేహజీ, ఎలీషా ప్రవక్త శిష్యుడు లేచాడు. ఈ గొప్ప శత్రు సమూహం అంతా ఆ పట్టణం చుట్టూ భయంకరంగా చుట్టుముట్టారనమాట. విస్తారమైన సైన్యం. భయపడిపోయాడు దాసుడు, సేవకుడు భయపడిపోయి ప్రవక్త కాడికి వెళ్ళి, అయ్యా మనం ఏం చేస్తాం ఇప్పుడు, ఇలా శత్రు సైన్యము పట్టణాన్ని చుట్టుముట్టిందంటే భయపడకు, హల్లెలూయా, వెలుపలి ఉన్న వాళ్ళకంటే మనలో ఉన్న వాళ్ళు అధికులై ఉన్నారు. హల్లెలూయా, వెలుపలి ఉన్న వాళ్ళ శక్తి కంటే మనలో ఉన్న వారి యొక్క శక్తి, మన దేవుని శక్తి గొప్పదని చెప్పాడు అనమాట. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పెడతాం. చెప్తే వాడికి ధైర్యం రావాలిగా. ఇప్పుడు ఎలీషా ప్రవక్త సైన్యాన్ని చూసింది ఎవరు? సేవకుడు. వాడికి ధైర్యం కావాలి కదా. ఇప్పుడు ఈయన మాట చెప్పాడు, కానీ వాడు అంత సైన్యాన్ని చూస్తే వాడు నిలవలేకపోతుండే, వణిగిపోతుండే. ఇప్పుడు ఎట్లా? అది గ్రహించిన ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభా వీడి కన్నులు తెరిపించని. ఎవరి కన్నులు? తన సేవకుని కళ్ళు తెరిపించమని ప్రార్థన చేశాడు. సేవకుని కళ్ళు తెరిపించాడు. కళ్ళు అంటే గుడ్డివాడా ఎలీషా? కాదు, కళ్ళుంటే కదా శత్రు సైన్యాన్ని చూశాడు. ఇప్పుడు పరలోక సైన్యాన్ని చూచే కన్నులు. హల్లెలూయా, పరలోక సైన్యాన్ని చూచే కన్నులు ఇమ్మని అడిగాడు అనమాట. దేవుడు ఎలీషా ప్రవక్త ప్రార్థన ఆలకించి పరలోక సైన్యమును చూచే కన్నులు ఇచ్చాడండి. హల్లెలూయా. అప్పుడు ఆశ్చర్యపోతున్నాడు. ఏంటంటే ఎలీషా ప్రవక్త చుట్టూ పర్వతం ఉంది. ఏంది? పర్వతం మీద అగ్ని మండుతా ఉంది. ఆ అగ్నిలో గుర్రాలు తిరుగుతూ ఉన్నాయి, రథాలు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. హలో, చమలు కూడా దేని మేము పెడతాం. ఈ లోపల సైన్యం రానే వచ్చేసారు. ఎక్కడికి? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చేసారు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, తన సేవకుడి కళ్ళు తెరిపించమన్నాడా? దేవుడు కళ్ళు తెరిపించాడా? ఇప్పుడేం ప్రార్థన చేశాడంటే, ఈ యొక్క శత్రు సైన్యాల కన్నులు మూసే ప్రభు అని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఈ శత్రు సైన్యం యొక్క కన్నులు మూసేని. వాళ్ళు ఎలీషా ప్రవక్త ఆడు ఉన్నా కానీ కనుక్కోలేకుండా పోతున్నారు అనమాట. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నా అంటే, ఇక్కడ కాదు, మీరు ఎతికే వ్యక్తిని నేను చూపిస్తాను, నాతో రండి అని చెప్పి వాళ్ళని వెంట పెట్టుకొని ఎక్కడికి పోయాడంటే ఇశ్రాయేల్ రాజధాని అయినటువంటి సోమురోను పట్టణంలోనికి తీసుకెళ్ళిపోయాడు అనమాట.
ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, ప్రభువా యెహోవా వీళ్ళ కన్నులు వాళ్ళ కన్నులో దేవుడు తెరిపాడు. చూసేటప్పటికి ఎక్కడున్నారు? చుట్టూ ఇశ్రాయేలుల సైన్యం, చుట్టూ ఇశ్రాయేలు సైన్యం మధ్యలో ఇరుక్కొని పోయారనమాట. ముఖ్య పట్టణంలో ముఖ్య పట్టణాన్ని ముట్టకుండా ఏ సైన్యం అయితే ఇశ్రాయేలు యొక్క ముఖ్య రాజును కాపాడుతుందో ఆ శక్తివంతమైన సైన్యము చుట్టూ ఉంది, మధ్యలో చిక్కిపోయారు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేల్ రాజు చేతికి చిక్కారని కొట్టుదనా నాయనా కొట్టుదనా అన్నాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక వాక్యాన్ని చెప్పాడు. నువ్వు చెరగొనిన వాడిని చంపొచ్చునా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరినైనా సరే యుద్ధంలో చెరపట్టుకొని వస్తే వాడిని చంపకూడదని ఆజ్ఞ అనమాట. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళని చెరపట్టుకున్నట్టే. వీళ్ళని యుద్ధం చేసి చంపేది వేరే, యుద్ధం చేయకుండా పట్టుకొని వస్తే వాళ్ళని చంపకూడదు అన్నమాట. ఇది ఆజ్ఞ. అప్పుడు ఆ మాట చెప్తూనే రాజు గమ్ముగా అయిపోతాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడంటే, వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి పానం ఇచ్చి వాళ్ళని వాళ్ళ రాజ్యానికి పంపించండి. వాళ్ళు ఏం తక్కువ సైన్యం కాదు, ఇంత గొప్ప సైన్యం. అందుకని ఇశ్రాయేల్ రాజు ఎలీషా ప్రవక్త చెప్పిన ప్రకారము విస్తారమైన భోజనాలు తయారు చేయించాడంట. ఏదో నాసిరకం భోజనం కాదు, ఏదో ప్రవక్త పెట్టమన్నాడని ఈ శత్రువులకి నేను భోజనం పెట్టేది అని చెప్పి నాసిరకం భోజనం చేయాల. విస్తారమైనటువంటి శ్రేష్టమైన భోజనం, పానము, ద్రాక్ష అన్ని తయారు చేయించారండి. ఆ మాట మాత్రం చదువుతాం, చదవండి. అతను వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా, చూసారా, వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయి సమాచారం అంతా చెప్పారండి. హల్లెలూయా. తృప్తిగా తిని తృప్తిగా పానం చేసుకొని మళ్ళీ ఇశ్రాయేల్ రాజుకే చెప్పి మేము పోయి వస్తామంటే యుద్ధానికి వస్తామని కాదు, మామూలు మాట, మేము పోయి వస్తామని చెప్పి వెళ్ళారంతా. మొత్తం వెళ్ళి వాళ్ళ యజమానుడికి చెప్పారు. అంతే. ఇక మళ్ళా వారు ఆ యజమానుడు ఉన్నంత కాలం, హల్లెలూయా, ఆ రాజు ఉన్నంత కాలము వాళ్ళు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి రాలే. చపలు కూడా దేని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. చపలు కూడా దేని గట్టిగా చపలు కొట్టాలా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత రాజులు వచ్చారు మళ్ళా, అది వేరే సంగతి. కానీ ఈ రాజు మాత్రము ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ఇక ఇశ్రాయేలు దేశాన్ని, రాజ్యాన్ని ముట్టడించడం ఆపేశారు అన్నమాట. ఆ మాట ఉంది కదా, చదువుమా. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలుల దేశం మీదికి వచ్చుట మానేశారు. హల్లెలూయా. నీ శత్రువుకి బర్త్డే వస్తే కేక్ ఎత్తుకొని పోయి ఇచ్చేస్తే ఇంక నీకు వాళ్ళు అప్పటి నుంచి నిన్ను హింసించడం జరగదు. హల్లెలూయా. అక్కడి నుంచి నిన్ను ప్రేమించడం జరుగుతుంది, వాళ్ళు నీకు స్నేహితులు అయిపోవడం జరుగుతుంది. ఆ ఇంటికి ఆకి ఇంటి మీద వాళ్ళకూడదు అనుకొని బగ్గును మనుతునిలా ఇప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక కప్పు ఇట్టు వస్తుంది, ఈ ఇంట్లో నుంచి ఈ కప్పు పట్టుపోద్ది, అందరూ హ్యాపీగా వస్తారు. అందరూ కలుసుకొని గుడికి వస్తారు. యేసయ్య ఇచ్చిన కొత్త ఆజ్ఞ ప్రకారం మీరు ఒకరినొకరు హ్యాపీ, ఎంత హ్యాపీ, ఎంత హ్యాపీ. నిద్రలేచి ముఖం ఇంటి ముందు చూసుకోలేక కస్సు బుస్సులు ఆడుతున్న వాళ్ళంతా ఇద్దరు పక్క పక్కన గుడిలో కూర్చున్నారంటే ఎవరిని ఉన్నారట. చూడొచ్చు నా సాక్ష్యము, వినొచ్చు అలాంటి సాక్ష్యం. హల్లెలూయా. అలాగా రక్షించబడి ఇద్దరు భయంకరమైన శత్రువులుగా ఉన్నటువంటి ఒకటైపోయి ఇద్దరు వచ్చి పక్క పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఉంటే ఎంత బాగున్నా సాక్ష్యము. చపలు కూడా దేని మహిమపడతాం. ఎంతసేపటికి ఆ స్వస్థత ఈ స్వస్థత దేవుడు చేస్తాడు. ఆ కొద్దువ ఈ కొద్దువ దేవుడు చేయకుండా ఉండడు, అన్నీ చేస్తాడు, ప్రతి అవసరం తెలుస్తాడు. కానీ ఆయన్ని సంతోషపెట్టే సాక్ష్యము నువ్వు మారు మనసు పొందితేనే. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా చేసేదే. దీన్నే పౌలు గారు రోమాపత్రిక 12వ అధ్యాయము 20-21 ఆయన చాలా స్పష్టంగా రాసింది ఇదే. చాలాసార్లు చెప్పుకున్నా, కానీ ఈరోజు మీకు
పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అర్థమయ్యేటట్టు చేస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పై వచనం చూస్తే 19వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొనుంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొనుంటే దాహమి. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. అతనికి ఏం తీర్పు తీర్చాలనో నాకు వదిలేయి. హల్లెలూయా. నువ్వు పగ తీర్చుకోబాక, తీర్పు తీర్చబాక, నాకు వదిలిపెట్టు, నువ్వు చేయాల్సినవి చేయి అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రేమను పొందుకున్న నీవు చేయాల్సింది నువ్వు చేయి. హల్లెలూయా. యేసయ్య ప్రేమను పొందుకున్నటువంటి వాళ్ళు శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టాలంట, దప్పికొంటే దాహం ఇవ్వాలంట. హల్లెలూయా. అలాగా చేస్తే ఆ శత్రువు తల మీద నిప్పులు కుప్పగా పోసినంత పని జరుగుతుందంట. తల మీద నిప్పులు పోస్తే ఏం చేస్తుంది? తల కాలిపోదా? దీని అర్థం ఏంటి? అప్పటి వరకు అతనిలో ఉన్నటువంటి ఆ శత్రుత్వం అనే మనస్సు కాలిపోయి, హల్లెలూయా, మిత్రుత్వం వచ్చేస్తుంది. అంతే, స్నేహభావం వచ్చేస్తుంది. చప్పలు కొట్టి దేని మైపడతాం? గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. మనకెవరు శత్రువులు లేరండి. శత్రువులు లేరు, శత్రువులు ఉండకూడదండి. మన నిజంగా క్రీస్తు యేసు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రేమను కలిగిన వాళ్ళమైతే మనకెవరు శత్రువులు ఉండకూడదు, ఉండరు. మనకు అందరూ మిత్రులే. హల్లెలూయా. దేవుడటి కృప మనకు అందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దేవుని ప్రేమ మనలను ఇలాగ బలపరుస్తుంది. శత్రువుల ఆకలి తీర్చే శక్తి ఇస్తుంది, దప్పిక తీర్చే శక్తి ఇస్తుంది. ఆ విధంగా చేసి మనము కీడును మేలు చేత జయించగలం. ప్రేమ చేత శత్రువుని గెలవగలం. ఒకప్పుడు కత్తి చేత శత్రువుని జయిస్తే, ఇప్పుడు ప్రేమ అనే ఖడ్గము చేత శత్రువుని జయించబోతున్నాం. జయించాలి. ప్రేమ అనే ఖడ్గం శత్రువుని చంపే ఖడ్గము కంటే బలమైనది. చప్పలు కొట్టి దేనిమైపోతుంది గట్టిగా. ప్రేమ బహుశక్తివంతమైనటువంటి ఖడ్గం. అది ప్రాణాత్మ దేహములను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరి ఆ శత్రుత్వాన్ని నిర్మూలన చేసేసి అందరినీ స్నేహితులుగా చేసేస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. రబబబబ షక్కరబబబబబ. ప్రార్థించండి. దేవుడు నీతో మాట్లాడితే వెంటనే నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రేమ, ప్రభుని ప్రేమ, ప్రేమ, అమర ప్రేమ. నేను మాత్రం పాడతాను, మీరు ప్రార్థన చేసుకోండి. దయచేసి మీరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు దేవుడు మీతో మాట్లాడిన ప్రకారం మీ జీవితాలను సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ హృదయంలో ఎంతో నెమ్మది కలిగి శాంతి సమాధానం అనుభవించాలి. చచ్చిపోయిన తర్వాత కాదు, బతికున్నంగానే దేవుడిచ్చే శాంతి సమాధానము నీ జీవితంలో అనుభవించి, నా దేవుని కృప వల్ల శాంతి సమాధానంతో నేను దేవుని యొద్దకు వెళ్ళిపోతున్నానని నీ కుటుంబ సభ్యులకు, సంఘానికి, సమాజానికి ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళగలగాలి. నేను వెళ్ళగలగాలి, మనం వెళ్ళగలగాలి. అది జరగాలంటే దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడాలి. అది కుమ్మరించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. అందుకనే పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. హల్లెలూయా. ప్రేమ, ప్రభుని ప్రేమ, ప్రేమ, అమర ప్రేమ, ప్రేమ, ప్రభుని ప్రేమ, ప్రేమ,
అమర ప్రేమ, పాపి కొరకు ప్రాణం బలిచిన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, స్వార్థరహిత ప్రేమ, పాపి కొరకు ప్రాణం బలిచిన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, స్వార్థరహిత ప్రేమ, ప్రేమ ప్రభుని ప్రేమ, ప్రేమ అమర ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉంటే ఇప్పుడు విన్నవన్నీ మనం చేయగలుగుతాం. ఎంతోమందిని రక్షించుకోగలుగుతాం, శత్రువులను రక్షించుకోగలుగుతాం, పగబట్టిన వారిని రక్షించుకోగలుగుతాం, దేవుని సన్నిధికి క్రీస్తు ప్రేమ ద్వారా ఆకర్షించుకోగలుగుతాం, నడిపించగలుగుతాం. ప్రేమ తప్ప వేరేది ఏది కూడా కార్యం చేయదు, చెయ్యలేదు. ముమ్మారు 100% చేయలేదు. ప్రేమే చేస్తుందంతే. ప్రేమే ఇప్పుడు అతి శక్తివంతమైన ఆయుధం. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ఎనీబడి ప్లీజ్ వెంటనే ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళంతా ప్రార్థనలో ఉండండి. జీవితాలు మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి, దేవుడిచ్చే ఆ గొప్ప శాంతి సమాధానం అనుభవించడానికి ప్రార్థన చేస్తూ ఉండండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. సన్నిధిలో చేరి ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను గణపరచుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రభువా మీ కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవా, మేము ఈ దినము సజీవులుగా ఉన్నామంటే మీరు చూపిన కృపే ప్రభువా. నా తండ్రి, నాయన గొప్ప దేవుడా, అయ్యా ఈ దినము మీ దాసులను మరుగుపరిచిన ఆయన మీరు మాతో మాట్లాడిన వాక్య లేఖనాలను బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, అయ్యా పాపులమైన మమ్మల్ని మీరు ప్రేమించారు ప్రభువా, రక్షించారు ప్రభువా, మాకు విడుదలనిచ్చావు నాయన, మా జీవితాల్లో నెమ్మదినిచ్చావు ప్రభువా. గొప్ప దేవా, ఆ ప్రేమ మేము కూడా కలిగి ప్రభువా శత్రువుని ప్రేమించుటకు, క్షమించుటకు, సమాధాన పడుటకు నాయనా మీ కృప దయచేయి ప్రభువా. గొప్ప దేవా, మాకు శత్రువు అంటే ఉన్నాడంటే సాతాను ఒక్కడే మా శత్రువు నాయన. మేమెవరిమి శత్రువులం కాదు ప్రభా. అయ్యా బలహీన సమయాల్లో ప్రభా, తొందరపాట్ల వల్ల ప్రభా నాయన ఏదైనా మాటలు అయ్యా వ్యతిరేకత మాలో కలిగి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. అందరితో సమాధానంగా ఉండి మీ ప్రేమను గణపరచుటకు ప్రభా, మీ ప్రేమను అందరికీ పంచిపెట్టడానికి ప్రభా అట్టి అభిషేకాన్ని మాకు దయచేయ. మాలో ఉన్న ఒడిదొడుకులు సరిచేయి తండ్రి. మేము ఇంకా నైనా ఈ లోక రోషాలు కలిగి అయ్యా మేము ఉండకుండా ప్రభా మీ రోషము కలిగి ప్రభా మమ్మల్ని ప్రేమించిన లాగున అందరిని ప్రేమించుటకు ప్రభా మీ కృప మాకు ప్రసాదించమని, అట్టి కృపతో సంఘానంతటిని నింపు ప్రభా. మేము ఎవరు ద్వేషము కాదు ప్రభా నాయన. గొప్ప దేవుడా, సహాయం చేయమని, అట్టి ఆత్మ మా మధ్య సంచరింప చేయమని ప్రభా. ఒక్కొక్కరిలో ఆ ప్రేమను కలిగించే ఆత్మతో నింపి బలపరచమని ప్రభా. ఈ బలమైన హస్తాలకు నాయన సంఘం అంతటిని అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఒక 2 నిమిషాలు కూర్చోండి.